ఈ ఇంద్రియములు ఎప్పుడూ కూడా విషయ సుఖములను వాంఛించి బయటకి ప్రవర్తిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అది ఎటువంటిది అంటే మృగతృష్ణ వంటిది ఆ సుఖం. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం, ఇంద్రియములు అలా స్వేచ్ఛగా పరిగెత్తి ఎప్పుడూ విషయ సుఖములను అనుభవించాలనేటటువంటి దృష్టికోణం మారేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడుగుతున్నారు శంకరాచార్యుల వారు. నిన్నను నేను మీతో చెప్పాను, మొట్టమొదట మనసుని నిగ్రహించడం గురించి మాట్లాడారు. మనసుని నిగ్రహించగలిగితే కలిగేటటువంటి ఫలితం దాంతి, ఇంద్రియములను నిగ్రహించగలిగితే వచ్చేటటువంటి ఫలితం శాంతి. అసలు ఆ శాంతి లేకుండా ఎన్ని ఉన్నా ఉపయోగం ఉండదు. అందుకే త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన అంటారు. ఆ శాంతము లేకపోతే సుఖమన్న మాటే లేదు. శాంతమే సమస్తమునకు కారణము. అటువంటి శాంతి దేని వలన కలుగుతుంది అంటే శమము నుండి కలుగుతుంది. శమము అంటే ఇంద్రియములను నిగ్రహించుట అని అర్థం. ఇంద్రియములు అంటే ప్రధానంగా చెప్పబడవలసినటువంటివి జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియములు కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 బయట ఉండేటటువంటి విషయాలకి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని గ్రహిస్తాయి కనుక అవి జ్ఞానేంద్రియములు అని చెప్పబడతాయి. ఈ జ్ఞానేంద్రియములకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఇవి ఎప్పుడూ కూడా విషయ సుఖముల వెంట తిరుగుతూ ఉంటాయి. అంటే అది యుక్తమా అయుక్తమా, ధర్మమా అధర్మమా, శాస్త్ర విహితమా శాస్త్రము చేత దూష్యమా, దానితో సంబంధం ఏమి ఉండదు. అప్పటికి అది సంతోషాన్ని కల్పిస్తే చాలు, దాన్ని పట్టుకుని పరిగెడుతుంది ఇంద్రియం. ఏదో కంటితో చూసి సంతోషం పొందడం ఒకటే దానికి ధర్మం. అంతేకాని ఇవి చూడచ్చా ఇది చూడకూడదా దానికి ఏమి నిర్ణయం ఉండదు. అది మనసు సంకల్పంతో పైన బుద్ధి నిర్ణయం చేస్తాయి. ఇప్పుడు మనస్సుని నిగ్రహించడం సాధ్యం కాకపోతే ఇంద్రియములను అరికట్టడం ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే ఆ ఇంద్రియములు మనిషిని పాడు చేసేస్తాయి. ఎందుకు చేతనంటే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని నన్ను యుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకషః అంటాడు. ఇంద్రియములు బహుబలిష్టములు. అంత బలవత్తరమైనటువంటిది లోకంలో ఇంకొకటి లేదు. అంత బలవత్తరమైనటువంటి ఇంద్రియములు కానీ వశపడ్డాయా వాడంత బలవంతుడు లేడు. ఆ ఇంద్రియములు ఎదురు తిరిగాయా అంతకన్నా గొప్ప శత్రువు ఉన్నవాడు లేడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రియములు ఒక్కొక్క ఇంద్రియము ఎంత శక్తిని పొంది ఉంటుంది అంటే మనకి ముకుందమాలలో కూడా చెప్తారు కులశేఖర ఆళ్వారు, ఒక్కొక్క ఇంద్రియం చేత ఒక్కొక్క జాతి నశించిపోతూ ఉంటుంది. ఉదాహరణకి కన్ను చూస్తుంది. చూసేటటువంటి లక్షణానికి ఆకర్షింపబడడం, దాన్ని విజ్ఞతతో విచారణ చెయ్యడం అనేటటువంటి లక్షణం లేకపోతే దీపపు పురుగుల యొక్క జాతి అంతా నశించిపోతాం. బాగా ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి దీపపు పురుగు ఇది తినేటటువంటి వస్తువు అనుకుంటుంది. అనుకుని వెళ్ళి దాని మీద వాలుతుంది. వెంటనే రెక్కలు 2 కాలి ఊడి కింద పడిపోతుంది. బల్లి వచ్చి తినేస్తుంది. అక్కడే పెద్ద కుప్ప పడిపోతాయి. అలా రెక్కలు ఊడిపోయినటువంటి పురుగులు ఎన్నో కింద పడిపోతాయి. మళ్ళీ ఇంకొక దీపపు పురుగు వస్తున్నప్పుడు అయ్యో ఇన్ని దీపపు పురుగులు కింద పడిపోయాయి, ఇది తినే వస్తువు కాదు అని ఒక్కనాటికి ఆలోచించదు. దేనికదే ఇది తినవలసిన వస్తువు అనుకునే వెళ్ళి వాలుతూ ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. దేనివల్ల అంటే కంటి చేత ఆకర్షణ పొందేటటువంటి బలహీనత ఉన్నటువంటి దీపపు పురుగుల జాతి కేవలముగా ఆ బలహీనత చేత నశించిపోతాం. అందుచేత కన్ను అంత బలవత్తరమైనటువంటి ఇంద్రియం. అలాగే నాలుక విశేషమైనటువంటి బలమున్నటువంటి ఇంద్రియం. అసలు మనకి అన్న సూక్తం అని ఒక సూక్తం ఉంటుంది. అందులో ఒక మాట అంటారు, అహమన్న మన్నాదో అంటారు. ఈ శరీరానికి వేదాంతంలో అన్న వికారము అని పేరు. తిన్న అన్నమే వికారము చెంది శరీరంగా మారుతుంది అని. అన్నము అంటే 2 అర్థాలు. అన్నము అంటే కొంతకాలము మన చేత తినబడునది,
కొంతకాలం అయిన తరువాత మనని తినునది అని అర్థం. ఎందుకంటే కొంతకాలం తిన్నది జీర్ణమై బలమిస్తుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత రసేంద్రియాన్ని నిగ్రహించలేకపోతే కేవలం నాలుక మీద రుచి కోసమని తెలియడం మొదలు పెడితే అదే వ్యాధిని పెంచి పోషించి శరీరం పడిపోవడానికి కారణమవుతుంది. అందుకే అన్నము అంటే మన చేత తినబడునది ఒక స్థాయి దాటిపోయిన తర్వాత అది మనని తినునది. అందుకే అన్నము అన్న మాటకి రెండు అర్థాలు. రసేంద్రియములకు విశేషమైనటువంటి లౌల్యం ఉంటుంది. అది ఎంత లౌల్యం అంటే లోకంలో ఒక్క తీపిలో ఎన్ని రకాల తీపులు ఉంటాయి, ఎన్ని తీపితనాలు, ఇన్ని రకాలైనటువంటి తీపిని అనుభవిస్తుంది. అనుభవించి తనకి రుచికరంగా ఉన్నటువంటి పదార్థాన్ని విశేషంగా అనుభవించి లోపలికి పంపేస్తుంటుంది. కడుపులోంచి పరమేశ్వరుడు చెప్తుంటాడు, నాగము అన్న వాయువుగా పైకొస్తాడు త్రిణుగు రూపంలో, ఇక పంపవద్దు, ఇక పంపవద్దు, జీర్ణమునకు కుదరదు, లోపల నిండిపోతోంది కడుపని. అయినా సరే నాలుకకి రుచిగా ఉందని లోపలికి విడిచిపెడతాడు. విడిచిపెడితే కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు బాగా నిండిపోయింది అనుకోండి, ఇక కనురెప్ప పడిపోతుంది, ఇక ఏం చేయలేడు. ఇంకా ఉపాసన ఏమిటి? ఇక దేని కొరకు కూర్చోగలడు, దేని కొరకు కూర్చోలేడు, ఆ మత్తులో ఊగిపోతూ ఉంటాడు. అందుకే కనురెప్ప పడిపోకుండా బుద్ధి ఎప్పుడూ కూడా గ్రహణ శక్తితో నిలబడాలి అంటే ఎంత పదార్థమును స్వీకరించాలో, ఎటువంటి పదార్థమును స్వీకరించాలో అటువంటి పదార్థాన్ని స్వీకరించాలి తప్ప లౌల్యంతో నాలికకు రుచి కోసం స్వీకరించకూడదు. నాలుక మీద రుచి కొరకు పదార్థాన్ని తినేటటువంటి అలవాటు ఉన్న కారణం చేత ఒక జాతి నశించిపోతుంది. చేపకి లౌల్యం, అందుకే రసేంద్రియ లౌల్యానికి చేపని చెప్తారు. చేప కడుపు నిండా ఉన్నా సరే ఎరని ఒక్కసారి రుచి చూడాలి అనుకుంటుంది. అందుకే సూదిని ఉంచి దానికి వానపాము ముక్కనకు దాన్ని తొడిగి లోపలికి వదిలిపెడతాడు చేపని పట్టుకునేవాడు. వదిలిపెడితే వెళ్ళిపోతున్న చేప కడుపు నిండుగా ఉన్నా కూడా ఒక్కసారి ఈ వానపాము ముక్కని ఎర్రని రుచి చూద్దామని చెప్పి నోట్లో పెట్టుకుని ఇలా నొక్కుతుంది చప్పరించడానికి. ఆ లోపల సూది ఉందని దాని కంఠంలో గుచ్చుకుపోతుంది, గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైన ఉన్న పేకబెత్తం ముక్క కదులుతుంది. ఆ చేపని పట్టుకునేవాడు ఎప్పుడైతే పైనున్న పేకబెత్తం ముక్క కదిలిందో కింద ఉన్నటువంటి ఎరని చేప పట్టుకుందని గుర్తు. ఇలా అంటాడు. ఆ తాడుతో పాటుగా ఎరని పట్టుకున్న నోటిని విడిపించుకోలేక అంత బలంగా ఇంకా గుచ్చుకోవడం వల్ల బాధపడుతూ ఆ చేప వచ్చి నేల మీద పడుతుంది. దాని నోట్లోంచి విడిపించి పుట్టలో పడేస్తాడు. ఏ నాలుక అనబడేటటువంటి ఇంద్రియానికి వశపడిందో ఆ చేప ఇతరులకు ఆహారంగా మారిపోతుంటుంది. చేపల జాతి అంతా దేనికి నశించిపోతోంది అంటే కేవలము రసేంద్రియ లౌల్యానికి నశించిపోతుంది.